భారతదేశంలో అంటే నాణ్యమైన జీవితం అక్కర్లేదు, వ్యాపార సౌలభ్యం అంటే వ్యాపారం చేసేవాడు కనుక వస్తే వాడికి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా త్వరితంగా వేగవంతంగా అన్ని సదుపాయాలు కల్పించి వాడి చేత వ్యాపారం పెట్టించాలి. దాంట్లో ప్రధాన ప్రతిబంధకం ఏంటంటే ల్యాండ్. అందుకనే ఆయన 2014లో అధికారం వచ్చిన ఎమ్మటే మీకు ఒకసారి గుర్తు చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో చట్టం తీసుకొచ్చారు. ఏంటంటే ది రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్, రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ యాక్ట్ 2013 అని. ఆ యాక్ట్లో ప్రజలకు చాలా సాధికారత కల్పించారు. ఏమనంటే ల్యాండ్ తీసుకోవాలంటే అంటే ఒక రకమైన సామాజిక ఆడిట్ ఒకటి కండక్ట్ చేయాలి. తర్వాత ల్యాండ్ తిరిగి మళ్ళీ ఆ ల్యాండ్ కనుక చాలా సారవంతమైన భూమి అయితే లేకపోతే దాంట్లో చాలా చాలా కొలమానాలు చెప్పారు. అందుకని ఆయన ఏం చేశారంటే ఆ యాక్ట్కి చాలా తీవ్రమైన సవరణ చేయాలని చూశాడు. ఆ సవరణలో ముఖ్యమైనవి ఏంటంటే ల్యాండ్ అనేది మన రాజ్యాంగ పరంగా అధికార విభజన జరిగింది. 7th షెడ్యూల్ ప్రకారం ల్యాండ్ అనేది రాష్ట్రాల జాబితాలో ఉంది, కేంద్ర జాబితాలో లేదు. అందుకని ఆయన ఏం చెప్పాడంటే నేను ఈ రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ యాక్ట్కి మేము చాలా సవరణ చేయాలనుకున్నాం. ఆ సవరణలో ముఖ్యమైనవి ఏంటంటే ల్యాండ్ అనేది సౌలభ్యంగా తీసుకొని కాంపెన్సేషన్ తగ్గించేసి మామూలు పెట్టుబడిదారులకి ఆ ల్యాండ్ని ఇవ్వాలి అని. దీనికి ఆధారంగా చేసుకొని ఇందాక మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, వారు ఒక కమిటీని వేశారు. ఆ కమిటీలో ప్రధానమైన వ్యక్తి ఎవరంటే బిబేక్ డెబ్రాయ్. ఆ బిబేక్ డెబ్రాయ్ అనే అతను మోడీకి ఆర్థికపరమైన సలహాదారుడు. ఆయన ఈ మధ్య ఒక మాట కూడా చెప్పాడు, ఈ రాజ్యాంగం పనికిరాదు, చట్టాన్ని రాజ్యాంగం అనేది 70 సంవత్సరాల క్రితం రాసుకున్నాం, ఈ 70 సంవత్సరాల తర్వాత ఈ రాజ్యాంగం అనేది భారతదేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు చాలా తీవ్రంగా మారినాయి, కాబట్టి ఈ మారిన పరిస్థితికి రాజ్యాంగం ప్రతిబింబించడం లేదు, కాబట్టి రాజ్యాంగాన్ని మార్చవలసిన ఆవశ్యకత ఉంది అని కూడా ఆయన చెప్పారు. బ్యాంక్ అనేది క్రియేట్ చేయాలి. మీకు తెలుసో తెలియదు, ఇప్పుడు మనం పట్టణాల్లో ఉంటాం, మనకి ల్యాండ్ కొనుక్కుంటే టైటిల్ డీడ్ ఉంటుంది ఇంటి దగ్గర మామూలు. ఆ టైటిల్ డీడ్ ఏం చెబుతుంది, పలానా సుబ్బారావు రామారావు ఆ ల్యాండ్కి ఎట్లా యజమాని అయ్యాడునో ఆస్తి హక్కుదారుడు చెబుతాడు. కానీ చాలా ఏరియాల్లో ఆదివాసీలు ఉంటారు, బలహీన వర్గాలు ఉంటారు, తర్వాత గవర్నమెంట్ పట్టా ఇచ్చిన భూమిదారులు ఉంటారు, ఎస్ఐ ల్యాండ్. అంటే బలహీన వర్గాల దగ్గర పట్టా అంటూ ఏముండదు, దయచేసి గమనించండి. వాళ్ళ దగ్గర ఇది మా ఆస్తి అని రుజువు చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్ ఉండదు. మీరు ఉదాహరణకి వైరా కానీ లేదా ట్రైబల్ ఏరియా వెస్ట్ గోదావరి ఇటు వెళ్ళి మీరు ల్యాండ్ మీది కదా, ఈ ల్యాండ్కి సంబంధించి మీ దగ్గర ఏదైనా మామూలు ఏదైనా ఉన్నాయంటే ఏదైనా పుస్తకాలుగా ఏదైనా మీ దగ్గర ఏదైనా కొనుక్కున్నట్టు కానీ ఏమైనా ఉంటే వాళ్ళు ఏం చెబుతారు, మా తాతలు మా ముత్తాతలు ఎప్పటి నుంచో మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, మా దగ్గర ఏముంటాయని అంటారు. కాబట్టి ఈ తీవ్రంగా నష్టపోయేది బలహీన వర్గాల వారు, షెడ్యూల్ కులాల వారు, షెడ్యూల్ తెగల వారు, నిరక్షరాస్యులు. దయచేసి గుర్తించండి. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఎంతో కొంత అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళ హక్కుల్ని కనీసం సాధికారత చేసుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఎందుకంటే ఏం చెబుతున్నాడు, ఒక్కసారి కనుక అంటే ఇంకో దీంట్లో ఏం చెబుతున్నాడు, కొత్త డేటాను తీసుకొని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనేవాడు మామూలు మళ్ళా దాని మీద పరిశీలించి కొత్త డేటాను ఏం తీసుకోడు, ఉన్న ఎగ్జిస్టింగ్ డేటాను ఆధారంగా చేసుకొని రికార్డు తయారు చేస్తారంట. ఒకటి. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ అపిల్లేట్ అథారిటీ. ల్యాండ్ టైటిలింగ్ అపిల్లేట్ అథారిటీ ఏదైనా కనుక వివాదం 2 సంవత్సరాలు లోపు కనుక ఏదైనా డిస్ప్యూట్ రైజ్ చేస్తే అక్కడికి వెళ్ళొచ్చు. లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ అంటే భూమి సాధికారత సంస్థను పెట్టాడు. ఈ 3లో కూడా ఎక్కడ కూడా న్యాయశాస్త్రంలో నిష్ణానితైన వ్యక్తులు ఎవరిని చేర్చాల, అందరూ కూడా రెవెన్యూ అధికారులే. దయచేసి గమనించాలి. రెవెన్యూ అధికారులకు ఉన్నటువంటి న్యాయ పరిజ్ఞానం చాలా తక్కువగా ఉంటుంది, చాలా తక్కువ. ఏం చెప్పాడు, అందుకని సెక్షన్ 37 ప్రకారం సివిల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అవ్వకర్లా, సహజ న్యాయ సూత్రాలను ఫాలో అయితే చాలు. సహజ న్యాయ సూత్రాలు అంటే ఏంటి, ఏమి లేదు, ఎవరైతే విక్టిమ్ ఉంటాడో అతనికి నోటీస్ ఇవ్వాలి, అతను చెప్పేది వినాలి, విని డిసైడ్ చేయాలి అంతే. వింటాడా విన దానికి వర్తించే చట్టం గురించి తెలియాలి కదా.
ఇప్పుడు ఒక ల్యాండ్ విషయం చేయాలంటే దాదాపు 16 చట్టాలు ఉన్నాయి. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, తర్వాత చాలా చాలా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలని పూర్తిగా కాదని ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. ఆ చట్టాలను పూర్తిగా కాదని చెప్పి ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారానే నేను టైటిల్ డిసైడ్ చేస్తాననేది చాలా చాలా అపహాస్యం. దయచేసి గమనించండి. అంటే ఈ చట్టం అదేవిధంగా మనకి పల్లెటూరులో చూస్తూ ఉంటాం. పల్లెటూరులో మనకి పంచాయతీ ల్యాండ్స్ ఉంటాయి, గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి కదా, తర్వాత కామన్గా ఉపయోగించుకునే ల్యాండ్స్ ఉంటాయి. ఈ ల్యాండ్స్ ఎవరో కూడా సాగు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తాడు ఈ చట్టం ద్వారా, ఆ ల్యాండ్ మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద చూపిస్తాడు. గవర్నమెంట్ ల్యాండ్ అంటే పల్లెటూరులో అటువంటి ల్యాండ్ దాదాపు ఒక విలేజ్ని బట్టి 200 ఉండొచ్చు, 300 ఉండొచ్చు, కొన్ని విలేజ్లో 1000 ఎకరాలు ఉండొచ్చు. దాన్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తాడు, గవర్నమెంట్ ల్యాండ్గా అంటే ఎవరైతే సాగు చేస్తున్నాడో వాళ్ళ పేర్లను పూర్తిగా తీసేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది ల్యాండ్ బ్యాంకు అని చూపించి ఆ ల్యాండ్ని ఏం చేస్తాడంటే మామూలు వాళ్ళకి నచ్చిన మెచ్చిన కార్పొరేట్స్కి ఇచ్చేస్తాడు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఇది, నీతి అదే. కాబట్టి మనం రేపు చంద్రబాబు నాయుడు గారు గెలిచినా అంటే పొరపాటు నన్ను అర్థం చేసుకోవద్దు ప్రజల్లో కనుక అవగాహన లేకపోతే. ఎందుకనంటే ఇది బీజేపీ యొక్క వ్యూహం. ఆ వ్యూహం ప్రకారం నీతి ఆయోగ్ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆయన చెప్పొచ్చు ఈరోజు నేను తీసుకురానని, రేపు తీసుకొచ్చే ప్రమాదం లేకపోలేదు. దయచేసి గమనించాలి. కాబట్టి ఈ చట్టం కనుక అమల్లో కొరకు వస్తే బాగా నష్టపోయేది ఎవరంటే వెనకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో, నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో మామూలు వాళ్ళు నష్టపోతారు. ఇంకోటి ఏంటి, ఈ చట్టంలో ఏం చెబుతున్నాడు, ఒక్కసారి కనుక డేటా కనుక ఎంటర్ అయితే ఈ ట్యాక్స్ యాజ్ అ కన్స్ట్రక్టివ్ నోటీస్ అని చట్టంలో ఒకటి ఉంది. మామూలుగా అయితే ఏంటి, వాళ్ళు మీ డేటా ఈ విధంగా మేము ఎంటర్ చేసాము, దీంట్లో కనుక తప్పు కనుక ఏదైనా ఉన్నట్లయితే మీరు 15 రోజుల్లోపో 20 రోజుల్లోపో మీరు సవరణ కోరుకోవచ్చు అని మీకు నోటీస్ ఇస్తారు. కానీ దీంట్లో అట్లా కాదు, జస్ట్ వెబ్సైట్లో పెడతాడు. పెట్టేసి మీరు ఇన్ని రోజుల్లోపు కనుక మీరు కనుక దీని మీద ఎటువంటి ఆక్షేపం కనుక లేనట్లయితే ఈ డేటా పూర్తి కరెక్ట్ అని నమ్ముతాము, దీని మీద తర్వాత మీకు ఎటువంటి హక్కు, దాని మీద ఎటువంటి ఆక్షేపం తెలిపే హక్కు లేదంటాడు. అంటే దాన్ని కన్స్ట్రక్టివ్ నోటీస్ అంటాం చట్టంలో. కాబట్టి ఈ ప్రమాదం అనేది కూడా ఉంది. డిపార్ట్మెంట్ మీద, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీస్ వేశారు. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీలో దాంట్లో వీరప్ప మొయిలీ గారు కూడా దాంట్లో క్లియర్గా చెప్పారు, ద మోస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్ ఇన్ ఇండియా ఇస్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ద మోస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్. దాంట్లో చెప్పారు. అందుకనే చెప్పారు వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులకి కంపల్సరిగా న్యాయశాస్త్రంలో క్వాలిఫికేషన్ ఉండాలి, అటువంటి వాళ్ళని అపాయింట్ చేయటం మంచిదని కూడా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ దీంట్లో చెప్పారు. కానీ అది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ అనేది దాన్ని బుట్ట దాఖలు చేశారు, దాన్ని ఆచరించిన ఇది కూడా లేదు. కాబట్టి ఇటువంటి రెవెన్యూ యంత్రాంగం అంటే తోటి కనుక అంటే టైటిలింగ్ ఆఫీసరు, ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ, అంటే ల్యాండ్ ఎంపవర్మెంట్ కమిటీ, వీటిని కనుక వేస్తే అంటే మనకు తెలుసు ఇప్పుడు రాజకీయ నాయకులకి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకి ఏ విధంగా వంగి మాదిగం చేస్తూ ఈ రెవెన్యూ అధికారులు ఏ విధంగా నడుచుకుంటున్నారు, రెవెన్యూ రికార్డ్స్ని ఏ విధంగా మారుస్తున్నారు తెలుసు. అందుకనే గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది, రెవెన్యూ రికార్డ్స్లో ఫలాని వ్యక్తి సాగుదారుడు, అనుభవదారుడు అని ఉన్నంత మాత్రాన అది టైటిల్ని మంజూరు చేయదు అని చెప్పింది. సో మన హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, ఇద్దరు చెప్పారు. కాబట్టి దీన్ని పూర్తిగా కాదని ఇప్పుడు అంటే రాజ్యం అనేది న్యాయ వ్యవస్థని కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి వేరు చేయడానికి చర్యలు తీసుకోవాలి అన్నారు. కాబట్టి ఇక్కడ పూర్తిగా నువ్వు న్యాయ వ్యవస్థను పక్కన పెట్టి నేను కార్యనిర్వాహక వర్గానికి అధికారం ఇస్తామనేది రాజ్యాంగంలో చెప్పిన స్ఫూర్తికి వ్యతిరేకం. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.